అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఈరోజు నేను చెప్పబోయే అంశము భక్తి, ఆధ్యాత్మిక భక్తి, జ్ఞాన ప్రవచనాలు, సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనము భక్తిని గురించి చెప్పుకుందాం. భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో 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 అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడు అది మృక్కుడు అది చూడుడు అది మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము కైవల్య పదము శ్రీ వెంకటనగమదివో భావింప సకల సంపద రూపమదివో అదివో భక్తి అనేది మనము పొలాల్లో మొక్కజొన్న విత్తులు పెంచడం కాదు. భక్తి అనేది గుడికి వెళ్ళడం కాదు. భక్తి అనేది గుండెల్లో గుడి కట్టుకోవడం, దాన్నే భక్తి అంటారు. భక్తి మనం కలిగి ఉండాలంటే ప్రధానంగా 3 అంశాలు మనం కలిగి ఉండాలి. ప్రేమ, నమ్మకము కలిగి ఉండాలి. ప్రేమ అంటే తల్లి పట్ల మనకు ఎలాంటి భావం ఉంటుందో అలాగా భక్తి పట్ల, భగవంతుని పట్ల మనకు ప్రేమ కలిగి ఉండాలి. అలాగే నమ్మకం, తండ్రి పట్ల మనకు ఎలాంటి నమ్మకం ఉందో, తండ్రి మనకు సకలము చూసేవాడు, సర్వము మనకు కొనిపెట్టేవాడు, అలాంటి తండ్రి పైన ఎలా నమ్మకం ఉందో భగవంతుని పైన కూడా అలాగే నమ్మకం ఉండాలి. తర్వాత భగవంతుని పట్ల శరణాగతి ఉండాలి. శరణాగతి అంటే మనం రోజు నిత్యం ఎన్నో కర్మలు చేస్తుంటాం. ఆ కర్మలన్నీ సఫలం అవుతాయి కాకపోవచ్చు, కానీ భగవంతుడా నీదే భారం అని ఆయనను శరణాగతి వేయడం. ఈ 3 ఎవరికైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో నిజమైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన భక్తిభావంతో జీవిస్తున్నారని మనకు తెలుస్తుంది. అలాగే భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. విష్ణువు సర్వవ్యాపకుడు అనేది కూడా భక్తులు మనం గ్రహించాలి. భగవంతుని పట్ల రోజు గుడికెళ్ళి ప్రార్థన చేయడం కాదు, గుండెల్లో గూడు కట్టుకోవాలి. అంతా శివమయమే కాదా శ్రీ శివలీలలు వినరాదా ఆ శివజ్యోతినే కనరాదా
సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ అంటూ శివకేశవులను రోజు మనం ప్రార్థన చేయాలి. నిద్ర లేవగానే 10 నిమిషాలు మౌనంగా ఉండాలి. మౌనమే ప్రధానమైన ధ్యానము. ఆ ధ్యానం ద్వారా భగవంతుని మనసును నిలుపుకొని రోజు ఆయన అర్చన చేస్తూ ఆయన ఆరాధన ఇవ్వాలి. భగవంతుడు ఒక్కడే, భగవంతుడు సర్వము వ్యాపించి ఉన్నాడు అని సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన సత్యాన్ని గ్రహించడమే కాదు, ఇతరులకు కూడా ఆ సత్య జ్ఞానాన్ని మనము అందజేయాలి. మనము నిబద్ధతగా క్రమశిక్షణగా ప్రతిరోజు మనము ఆధ్యాత్మిక భక్తి భావనతో జీవించాలి. అప్పుడే మనకు భగవంతుని పట్ల మన నిండైన ప్రేమ ఉన్నదనేది తెలుస్తుంది. ధన్యవాదములు.